యూనివర్సిటీలో విద్యార్థి మణికంఠ మృతితో విద్యార్థులు రోడ్డెక్కారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీ రాజశేఖర్ విద్యార్థులతో మాట్లాడి శాంతియుత చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విద్యార్థులు చేపడుతున్నటువంటి ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం వీసీ రాజీనామా చేయాలని చెప్పి వీసీల రాజీనామా కోసమే ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ విద్యార్థులు అయితే ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఏయూ అంతా కూడా ఒక ఆందోళనకరమైన ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. నిన్న ఏదైతే విద్యార్థి మణికంఠ మృతి చెందాడో ఆ విద్యార్థికి న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ, మరోవైపు డిస్పెన్సరీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలి, అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైన వైద్యం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, వాళ్ళకి సరైన వైద్యం అందక చాలామంది చనిపోతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన దిగిన పరిస్థితిని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే వీసీ అయితే బయటకు వచ్చి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను వచ్చి 6 నెలలే అవుతుంది కాబట్టి నేను ఎందుకు రాజీనామా చేయాలి అంటూ కూడా వీసీ అయితే విద్యార్థుల్ని ప్రశ్నించడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మరోవైపు చూసుకుంటే ఇక్కడ గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ స్వచ్ఛందంగా శాంతియుతంగా చర్చలకు వస్తే ఆ చర్చల్లో సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందంటే వీసీ అయితే విద్యార్థులకు చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు ఎలా నిర్ణయం తీసుకుంటాయో, విద్యార్థులు ఎలా ముందుకు వెళ్తారు అనేది అయితే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీసీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి విద్యార్థులు అంగీకరిస్తారా లేదంటే ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఏయూలో ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే అసెంబ్లీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఆ ఆందోళన విరమించి చర్చలకు రావాలని చెప్పి కూడా లోకేష్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఏదైతే విద్యార్థి మృతి చెందాడో ఆ విద్యార్థి మృతి మీద ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తాం, 10 రోజుల్లో నివేదిక కూడా వస్తుందంటూ లోకేష్ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి విద్యార్థులు ఎలా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వీసీ బయటకు వచ్చి హామీ ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులు అయితే ఇక్కడి నుంచి కదలని పరిస్థితి మనం చూస్తున్నాం. విద్యార్థులు బైఠాయించి ఉదయం నుంచి కూడా ఉద్యమం చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా తక్షణమే న్యాయం జరగాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. డిస్పెన్సరీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి మౌలిక సదుపాయాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి, ఏయూలో రాజకీయాలకు అతీతంగా అధికారులు వ్యవహరించాలి, అదేవిధంగా విద్యార్థుల సంక్షేమానికే అధికారులు కట్టుబడి ఉండాలంటూ కూడా విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ల మీద కూడా ఇప్పటికే అధికారులు కూడా చర్చిస్తున్నట్టు పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో మరోవైపు వీసీ రాజశేఖర్ ఎవరైతే విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారం కూడా విద్యార్థులు బయటకు వస్తారా, ఆందోళన విరమిస్తారా, లేదంటే న్యాయం కోసం పోరాటం చేస్తారా అనేది కూడా ప్రస్తుతం మరికొద్దిసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి కూడా విద్యార్థులు అయితే ఒకవైపు ఆవేదన, మరోవైపు ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. అనేక దఫాలుగా విద్యార్థి సంఘాలు కూడా అధికారులతో మాట్లాడినప్పటికీ సమస్యలుగానే ఉండిపోయే తప్పితే పరిష్కారం దొరకలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో వీసీ రాజీనామా ఒకటే పరిష్కారం అంటూ కూడా విద్యార్థులు అయితే భీష్మించుకొని కూర్చున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికైతే అధికారులు అంగీకరించే పరిస్థితి కూడా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఎవరైతే బీఈడీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి నిన్న ఫిట్స్ రావడం, ఫిట్స్ తద్వారా హార్ట్ అటాక్తో చనిపోయినట్టుగా విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందాడని చెప్పి కూడా విద్యార్థులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి, ఒక విద్యార్థులే కాదు విద్యార్థినులకు ఉన్నటువంటి లేడీస్ సమస్యలు కూడా పరిష్కరించలేని స్థితిలో డిస్పెన్సరీలు ఉన్నాయి. డిస్పెన్సరీకి వెళ్తే నామమాత్రంగా పారాసెటమాల్ మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మెరుగైన వైద్యం అందించే పరిస్థితి అయితే డిస్పెన్సరీలో లేదు. ఇదే ప్రధాన సమస్య. ఎక్కడి నుంచో వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇక్కడ చదువుకోవడంతో పాటు వాళ్ళకి ఆరోగ్య స్థితిగతులు కూడా పరిశీలించాల్సిన అవసరం అధికారులపై ఉంది. దాన్ని అసలు అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిగా అధికారులు అయితే విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి